మీ పేరు? బొబ్బా రామిరెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన 5 ఏళ్ల పరిపాలన విధి విధానాలు ఎలా ఉన్నాయి అంటారు? బాగుండేవి కానీ నాకు మరి అమ్మఒడి కానీ మరి మా పిల్లలకి ఇటు వచ్చే చేయూతల్లో పింఛన్లు కానీ ప్రతిదీ ఏది వెనకాడలేదుగా. కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీలు చూడలేదు. ఏ పార్టీ అప్పుడులో జనభూమి కార్యక్రమాలు అప్పుడు ఏం జరిగినాయి, ఒక టీడీపీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు పథకాలు ఏమైనా, అంతే కదా జరిగింది. కావాలంటే మీకు నేను చెప్పిస్తా. ఒక రేషన్ కార్డు కావాలని జనభూమిలోకి వెళ్ళి కూర్చొని ఒక 2,000 రూపాయలు డబ్బులు ఇచ్చి తెచ్చుకున్న పరిస్థితులు. ఇవాళ ఎవరితో పని లేదు. మేము పార్టీల తరపున తిరిగినా నాయకులతో పనే లేదు. డైరెక్ట్ వాలంటరీ వచ్చి నీకు రేషన్ కార్డు కావాలా, పింఛన్ కావాలా, ఏది కావాలి ప్రతిదీ వాళ్ళే ఇస్తున్నారు. మా దాకా కూడా అవకాశాలు ఇప్పటి వరకు లేవు. ఏంది అలాగనే మాకు పొలం ఉంది, కాపులు ఇస్తాం. పొలం ఏది కూడా మాకు కాకుండానే వచ్చింది. ఏంది మరి జగన్మోహన్ రెడ్డి వల్ల బ్రహ్మాండంగా అన్ని ఈ 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కళ్ళు లేని వాళ్ళు కూడా ఒక మరి ఇళ్ల స్థలం కావాలంటే ఒకప్పుడు చిన్న చిన్న గది పంచలాగా కట్టేవాళ్ళు. ఇవాళ రోజు చెట్టు స్థలం అంటే 48 గజాల్లో నీట్గా సదరం మొక్కలు వస్తున్నాయి. బెడ్రూమ్ టైప్ కట్టుకోవచ్చు, హాలు, బెడ్రూమ్, కిచెను. బ్రహ్మాండంగా అనేక మందికి మంచి న్యాయాలు జరుగుతున్నాయి అనమాట. గుంటూరు వెస్ట్ నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున విడుదల రజనీ గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి మాధవి గారు పోటీ చేస్తున్నారు. జనాలు ఎవరి వైపు ఉంటారు? రజనీ గారి వైపు ఉంటారు. ఎందుకని? అంతే, పథకాలు జగన్మోహన్ రెడ్డి పథకాలను చూసి రజనీ గారే కావాలనుకుంటున్నారు. అది కాక మరి 5 సంవత్సరాలు ఆమె చేసింది, ఆరోగ్యశ్రీ మంత్రిగా చేసింది. ఎప్పుడైనా మనం ఏదైనా చిన్న ఫోన్ చేసినా స్పందించింది కాబట్టి ఇవాళ రోజున ఆరోగ్యశ్రీ చూడు, ఒక లేని కుటుంబానికి 25 లక్షలు ఒకప్పుడు ఉందా? మరి చెంటు భూమి లేని వాళ్ళు కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూసుకోవాల్సిన పరిస్థితి. ఇవాళ పెద్ద హాస్పిటల్లోకి వెళ్ళి 25 లక్షల వరకు లిమిట్ గవర్నమెంట్గా మరి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు. దాన్ని బట్టి ప్రతి ఒక్క మనిషి కూడా ఇవాళ రోజున పార్టీలు వాళ్ళు జనాలు కూడా నేర్చుకున్నారు. ఒకప్పుడు లాగా లేరు. పార్టీ కాదు కావాల్సింది మన దరిద్రాన్ని తీసి మన ఆరోగ్యంగా అన్ని విషయాల్లో మరి ఇటు ఇళ్ల స్థలం కానీ ప్రతిదీ ఒక ఆర్థికంగా పైకి లేవనెత్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కావాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. గుంటూరు వెస్ట్ టీడీపీ అడ్డ, దీన్ని ఎవరు బీచ్ హ్యాట్రిక్ కొడతామంటారు. ఎట్లా అడ్డ? ఎప్పుడు వచ్చిందామా? మాకు తెలిసి అయితే నేను మరి ఇక్కడ వచ్చి నేను 45 సంవత్సరాలు పెట్టి ఉంటున్నా ఇదే ఏరియాలో. మరి ఆమె నేను ఎప్పుడు చూడలే. ఈరోజు ఆ మాట ఇన్ని నాకే ఆశ్చర్యం వేసింది అనమాట. నేను సేవా కార్యక్రమాలు చేస్తున్నాను అది ఇదని. ఆమె చేసినట్టు సేవ ఎక్కడ నేను కూడా చూడలే. మరి రజనమ్మ గారు మరి 5 సంవత్సరాలు చేసింది కదా, అందరికి న్యాయం చేసినట్టు జనమందరూ తెలుసు. మరి ఇవాళ వచ్చి నేను నా గుంటూరు అడ్డ ఏ రకంగా అడ్డా నాకు అర్థం కాలేదు. మేము కూడా అదే దానివల్ల కూర్చున్నప్పుడు మేము అందరం పేటలో కూర్చొని బండకాయలు కూర్చొని ఉంటాం అరుగుల మీద, ఏ చెప్పుకొని నవ్వుకుంటాం. ఎప్పుడు వచ్చిందా ఇవాళ చూసాం కదా మాధవని, ఏంది ఏమి ఎట్ట చెబుతుంది? రజనమ్మన్న ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి అందరూ తెలిసినావా? ఏమి ఎట్ట తెలుసా అనుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఎంత మెజార్టీతో గెలవచ్చు? 10,000 మెజార్టీతో గెలిచిద్దని.